అంటే ప్రస్తుతం ఎలా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు కదా! ఈ 2 నెలలు రోలింగ్ ఎలా ఉంది? అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏం చెప్తారు? చాలా బాగుందండి. ప్రస్తుతానికైతే ఈ 2 నెలల నుంచే చాలా బాగుంది. కాకపోతే ఇచ్చిన పథకాల్లోన అన్నీ ఒకసారంటే ఏ ప్రభుత్వానికైనా కష్టం. మొదటిగా జగన్ ఇచ్చిన పథకాలు అమలు చేసి అదే అమ్మఒడి అని చేసి తర్వాత ఈ ఉచిత బస్సు ఇలాంటి ఆ ప్రభుత్వం లేని పథకాలు తర్వాత అమలు చేసినా ప్రజలకు ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం. దానివల్ల ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత రాదని నా చుట్టూ ఉన్న సమాజం కూడా అనుకుంటున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? ఇది ఎన్డీఏలో కూటమిలో కలవడం వల్ల మనకి కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దీనివల్ల వచ్చే నిధులతో చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేయగలరు అని ప్రజల్లో ఒక ఉద్దేశం ఉంది కాబట్టి కూటమిని గెలిపించారు. రాష్ట్రంలో చూస్తున్నారు కదండి, రాష్ట్రంలో నిరుద్యోగం అనేది కామన్గా ఉంది. నిరుద్యోగం ఎలా ఉండబోతుందంటే అన్నీ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజనే వేరండి. ఆయన నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారు, అనేక పరిశ్రమలు తెప్పిస్తారు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవచ్చు కదా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవచ్చు కదా, నీకు ఎందుకు పొలిటికల్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారికి మనస్సులో ఆయనకి ఎటువంటి కుట్ర కుతంత్రాలు లేకుండా ప్రజాసేవ చేయాలి అని యథార్థంగా వచ్చాడని ఆయన సినిమాల్లో ఎంత విజయవంతం అయ్యాడో ప్రజల్ని బాగు చేసే విషయంలో కూడా అంత విజయవంతంగా ఉంటాడని ప్రజల అభిప్రాయం ఉంది కాబట్టి ఈరోజు 21 సీట్లకి 21 సీట్లు ప్రజలు గెలిపించారు. అంటే ఎందుకు 11 సీట్లకే పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఓటమి పాలు అయ్యారంటారు? 11 సీట్లు అంటే వాళ్ళ క్యాడర్ను వదిలేశాడండి. సలహాదారుల మాటలను నమ్మి మోసపోయాడు. యథార్థంగా ఆయన మంచి చేయాలని ఉద్దేశం ఉంది, కానీ సలహాదారులు ఆయన పక్కదోవ తప్పించి ప్రభుత్వ పథకాలను మొత్తం వాళ్ళు తినేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమండి మొత్తం వేసుకున్న సలహాదారులందరినీ ఆయన మోసం చేశారు. మీకైతే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం ద్వారా? తప్పకుండా నెక్స్ట్ టైం కూడా ఇదే కూటమి వస్తుందని